స్వేచ్ఛ ఒక విప్లవ నేపథ్యం కలిగినటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి అమ్మాయి. చిన్నప్పటి నుంచి కూడా తన బాల్యం అంతా నకరకల్లో మా మధ్యనే జరిగింది. మేము రెగ్యులర్గా కలిసేవాళ్ళం. ఆ తర్వాత పై చదువులకు హైదరాబాద్కి వచ్చిన తర్వాత, ఆ చదువుల తర్వాత టీవీలో యాంకర్గాను, న్యూస్ రీడర్గా, ఆ తర్వాత రైటర్గా, అట్లా తన ప్రస్థానం అంతా కొనసాగింది. తను వాస్తవంగా చాలా ధైర్యవంతురాలు. స్వేచ్ఛ మరణం నిజంగా ఇప్పటికీ కూడా మాకెవరికి మింగుడు పడడం లేదు. ఈరోజు ఒక్క మాటలో చెప్పాలంటే అమ్మాయిల యొక్క బలవన్మరణాలన్నీ కూడా ఆత్మహత్యలు అనే కంటే హత్యలుగానే మనం చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ స్వేచ్ఛ ఇట్లా కావడానికి గల కారణాలు ఏ ఉన్నప్పటికీ కూడా వాటిని వెలికి తీయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ పూర్ణచందర్ అనేటువంటి వ్యక్తికి కఠినమైనటువంటి శిక్ష కూడా పడాల్సినటువంటి అవసరం ఉన్నది. అట్లనే మరొక స్వేచ్ఛలాగా మరొక చావు అనేటువంటిది కనబడకుండా ఉండే విధంగా ఒక సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సమాజంలో నెలకొన్నటువంటి ఈ పరిస్థితుల మూలంగా స్వేచ్ఛ మీద కూడా ప్రభావితమైనటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. వాస్తవానికి స్వేచ్ఛ పిరికిది కాదు, ఆత్మహత్య చేసుకునేంత పిరికిదైతే కాదు. అందుకనే మాకందరికీ కూడా ఏ ఒక్కరికి ఒక్క మాట, మాకెవరికి ఒక్క మాట చెప్పుకున్నా దానికి సంబంధించినటువంటి అంశంలో ఎవరమైనా సరే చావకుండా ఆపగలిగేటువంటి అవకాశం ఉండేదేమో అనేటువంటిది మాకందరికీ అనిపిస్తున్నటువంటిది. ఎందుకంటే మా చేతుల మీద పెరిగినటువంటి అమ్మాయి ఇవాళ విగత జీవిగా సరే సహజ మరణం అనేటువంటిది ఎవరికైనా సహజమే, కానీ ఇది ఒక బలవన్మరణం. ఇది ఇట్లాంటి మరణాలు మరొక అమ్మాయికి రాకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ రకంగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందని మేము కోరుతా ఉన్నాం. జోహార్ స్వేచ్ఛ, జోహార్ జోహార్. అందరికీ నమస్కారం. స్వేచ్ఛ వృత్తికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటూ, కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేసుకుంటూ ధైర్యంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, ఇవాళ స్వేచ్ఛను హరించినటువంటి ఒక దుర్మార్గుడు, ఆ దుర్మార్గుడికి ఒక రాజకీయ పార్టీ అండ, పెద్దల అండ ఉన్నది కాబట్టి ఇవాళ ఈ విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఇవాళ ప్రభుత్వ తరపున ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము, ఇలాంటి వాళ్ళను విచారణ చేసి వెంటనే శిక్షించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసుకుంటూ, ఇవాళ స్వేచ్ఛ లాంటి అమ్మాయిలు ఎంతోమంది అమాయకులు బలైపోతూ ఉన్నారని ముఖ్యంగా న్యూస్ రీడర్స్కి, యాంకర్స్కి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మీరు మీడియాలో కనిపిస్తూ ఉంటే చిత్తకార్తె కుక్కల్లాగా మీ వెంటబడి మిమ్మల్ని లొంగ తీసుకొని మాయమాటలు చెప్పి ఈ విధంగా దుర్మార్గానికి ఒడగబెట్టే వాళ్ళు వాళ్ళ సమాజంలో అనేక మంది ఉన్నారు. జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి నేను వాళ్ళందరినీ కూడా నేను కోరుకుంటూ, స్వేచ్ఛను హరించినటువంటి వాళ్ళను ఎవరైతే ఉన్నారో పూర్ణచందర్ నాయక్ను వెంటనే అరెస్టు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం.